హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే పుష్ప 2 రికార్డ్స్ని గేమ్ చేంజర్ కొడతాదా కొట్టదా అని చెప్పి చాలామంది అయితే డౌట్లు పడుతున్నారు. ఈవెన్ న్యూస్ ఛానల్స్లో కూడా ఈ టాపిక్ అయితే ట్రెండ్ అవుతుందన్నమాట. ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను మీకు. గేమ్ చేంజర్ అనేది ఒక సోలో ఫిల్మ్ అనమాట. సో దానికి సీక్వెల్ కానీ లేకపోతే ఇప్పటి నుంచో అది ట్రెండ్ అవుతున్న టాపిక్ అయితే కాదు. రీసెంట్గా ఒక 1 year నుంచి 1.5 year నుంచి సో ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ సో దానికి ఆ కథ ముందే బిల్డ్ అయిపోయి లేకపోతే ఆ సీక్వెల్ లేకపోతే పార్ట్లు సో అట్లా ఉంటే ఖచ్చితంగా దీనికైతే పుష్ప రికార్డ్స్ అయితే కొడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే గేమ్ చేంజర్ అలాంటి సినిమా అయితే కాదు. సో ఇదంతా కంప్లీట్గా ఒక సోలో ఫిలిం. పుష్ప 2 హిట్ అవ్వడానికి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హిందీలో ప్లస్ అయింది. సో హిందీలో ఎందుకు ప్లస్ అయింది అంటే పార్ట్ 1లో అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ అండ్ స్టైలు సో అవన్నీ కూడా సో నార్త్ వాళ్ళకి చాలా నచ్చాయి అనమాట. అలాంటి రగ్గడ్ క్యారెక్టర్ మనం ఆల్రెడీ చరణ్ గారు చేసేసారు సో రంగస్థలంలో. సో బట్ రంగస్థలం అనేది పాన్ ఇండియా రిలీజ్ వెళ్ళలేదు. సో వెళ్ళుంటే మేబీ అది కూడా మంచి రికార్డ్స్ పెట్టేది. బట్ అన్ఫార్చునేట్లీ జరగలేదు. గేమ్ చేంజర్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక విలేజ్ బేస్డ్ అలాగే ఒక పొలిటికల్ థ్రిల్లర్ అనమాట. ఇలాంటి సినిమాలో ఖచ్చితంగా అలాంటి రగ్గడ్ క్యారెక్టర్ కానీ సో అలా రస్టిక్ క్యారెక్టర్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇలాంటి ప్లెయిన్ క్యారెక్టర్స్తో ఇలాంటి మాస్ ఇలాంటి క్యారెక్టర్స్తో సో అగైన్ అది కొంచెం డిఫికల్ట్ అనే చెప్తాను నేనైతే. సో అగైన్ గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఆ స్టామినా లేదు అని క్లారిటీగా చెప్తున్నాను గైస్. సో ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. సో పుష్ప సినిమాకి వచ్చేటప్పటికి అది సుకుమార్ గారికి ఒక మార్కెట్ ఉంది, అల్లు అర్జున్ గారికి ఒక మార్కెట్ ఉంది. సో అవన్నీ వేరు. బట్ ఇప్పుడు ఏంటంటే శంకర్ గారు కొంచెం డౌన్ఫాల్ అయ్యారు. సో మేబీ గేమ్ చేంజర్తో కంబ్యాక్ ఇస్తారని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈవెన్ నేను కూడా అదే అనుకుంటున్నాను. బట్ టీజర్ ప్రామిసింగ్గా ఉంది, సాంగ్స్ అన్నీ కూడా A to Z ప్రామిసింగ్గా ఉన్నాయన్నమాట. సో చాలామంది అయితే మూవీ మీద యాంటిసిపేషన్ అయితే చాలా ఎక్కువ లెవెల్లో ఉంది. సో ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా సో అగైన్ చాలా దేశాల్లో బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి అనమాట. సో ఆ లెక్కను చూస్తే సో నియర్ బై వెళ్ళే ఛాన్సెస్ ఉంది కానీ సో దాన్ని బీట్ చేసే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. సో ఇది క్లారిటీగా చెప్తున్నాను. ఎందుకంటే మేబీ సో చాలామంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ అది జరగదు. సో నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను ఏంటి అంటే బుచ్చిబాబు గారు సినిమా తీస్తున్నారు కదా. సో అదైతే ఖచ్చితంగా కొడుతుంది గైస్, అదైతే ఈజీగా. ఎందుకంటే అలాంటి స్టోరీ అది. బుచ్చిబాబు గారు తీసేది కంప్లీట్గా ఒక మట్టి స్టోరీ అలాగే విలేజ్ బ్యాక్డ్రాప్. సో చరణ్ గారు రంగస్థలంలో మనకి ఎలాగైతే ఎంటర్టైన్ చేశారో అలాంటి క్యారెక్టర్ అనమాట RC16. సో ఇప్పుడు RC15 మాత్రం ఇది కంప్లీట్ పొలిటికల్ గేమ్ చేంజర్ కాబట్టి ఇందులో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఆ సినిమాని ఎంజాయ్ చేసి అక్కడితో వదిలేయాలన్నమాట. బట్ RC16 నుంచి అసలైన రికార్డులు స్టార్ట్ అవుతాయి, అసలైన అవార్డులు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే న్యూస్ అది గైస్. థ్యాంక్ యూ.